For any advertisements, contact us 9885272720. గురుగారు చాలా వరకు ఏదైతే బయట పంతులు అందరూ కూడా కాలసర్ప దోషం ఉంటుంది, మీరు విగ్రహాలు చేయండి, శ్రీకాళహస్తికి వెళ్ళి పూజలు చేయండి, అన్నీ మంచి జరుగుతాయి అని అంటున్నారు కదా, హోమాలకి అన్నీ చేయమంటున్నారు. అది ఎట్లా, ఎంతవరకు కరెక్ట్ ఏంటి సార్? కాలసర్ప దోషము ఇక్కడ కాలం అంతా ఉండేటువంటి దోషం అని దాని అర్థం. అంటే లైఫ్ లాంగ్. ఓకే. ఈ కాలసర్ప దోషము ఉంది అని నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకి ఇతర దేశశుభాలు జరగవు. రాహుకేతువుల మధ్యలో లగ్నము చంద్రలగ్నము మిగిలిన తక్కిన గ్రహాలన్నీ బంధించబడ్డము. పుట్టుకతోనే ఉంటాయి బై బర్త్ వస్తేనే ఇది తెలుస్తుంది, మధ్యలో రాదు ఇది. అది ఈ కాలసర్ప దోషము ఒక వంశంలో ఎంటర్ అయితే 6 తరాల వరకు పోదు, 6 జనరేషన్స్ ఉంటుంది. ఒక శాపము ఒక వంశానికి తగిలితే, స్త్రీ శాపం కానీ, పితృశాపం కానీ, కులదైవ శాపం కానీ, దేవతా శాపం కానీ, గురు శాపం కానీ, ఏ సైన శాపం తగిలితే 6 తరాల వరకు ఆ వంశాన్ని బాధిస్తుంది. అంటే 6 జనరేషన్స్. అంటే ఇప్పుడు ఈ పరిహారాలు, ఈ దోషాలకు పరిహారాలు కనుక్కుని నివారించుకోగలిగితే అదే 6వ తరం అని మనం గుర్తించవచ్చు. ఎందుకంటే నివారణ చేసుకునేవారు కదా, తర్వాత వాళ్ళ పిల్లల్లోకి ఆ ఎనర్జీ ఎంటర్ కాదు వాళ్ళ జాతకాల్లోకి. ఇప్పుడు అదే ఫస్ట్ తరం వాళ్ళే చేసుకుంటే 5 తరాలకి బాగానే ఉంటుంది. ఫస్ట్ తరం వాళ్ళకి ఖచ్చితమైన పరిహారం చెప్పి చేయించే వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు చూపించుకునే నాలెడ్జ్ రావాలి కదా, అది ట్రాక్ తప్పిస్తుంది. 6 తరాల వరకు వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. మరి 6వ తరంలో వాళ్ళకి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇది తర్వాత ఈ కాలసర్ప దోషము అనేది రాహుకేతువులకు సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక క్యాల్కులేషన్. ఈ కాలసర్ప దోషానికి విగ్రహాలు పెట్టడము, అంటే సర్ప విగ్రహాలు పెట్టడము, సర్ప ఆరాధనలు చేయడము, మానసాదేవి స్తోత్రాలు చదవడము, గొప్ప కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాలకు వెళ్ళి సర్పదోష పూజలు చేయడము, నాగపట్నం, తమిళనాడులో నాగపట్నము, నాగర్కోయిల్, కేరళలో మన్నార్శాల, పాంబు మేకట్టు మన కేరళలో, ఇవన్నీ సర్పక్షేత్రాలు. ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళి సర్ప పూజలు, నారాయణ నాగబలి, ఆశ్లేష బలి లాంటి గొప్ప గొప్ప పూజలు చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ నేను తంత్రజ్యోతిష విధానంలో వీటన్నిటి ద్వారా ఫలితం రాదు అంటున్నాను. అంటే ఇక్కడ కాల సర్ప దోషము, దోషానికి పూజ చేయడం వల్ల ఏమవుతుంది? దోషమే పెరుగుతుంది. బలం ఇస్తున్నామా? దోషానికి మనం ఫర్టిలైజర్ ఇస్తున్నాం. దోషాన్నే పూజిస్తే, దొంగను మనం పూజిస్తే ఏమవుతుంది? పూజించ పోలీసుని పట్టుకుంటే దొంగ పరిగెత్తాడు. ఇక్కడ దోషం పోవాలంటే ఈ దోషానికి వ్యతిరేకమైన పూజ చేయాలా, చేసినప్పుడు దోషం పోతుంది. ఆ దోషానికి పూజ చేస్తుంటే 6 నెలలకు ఒకసారి చేయాలి, 6 నెలలకు ఒకసారి చేయాలంటే ఉంటారు, చేస్తూనే ఉంటారు. అంటే ప్రతి సంవత్సరం 2 సార్లు ఇవి చేయాలని అర్థం. ఇవి చేయడం వల్ల పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అంటే లేదు కాబట్టి మళ్ళీ 6 నెలలకు ఒకసారి చేసుకోవాలి. పర్మనెంట్ సొల్యూషన్ ఉంటే మళ్ళీ చేయాల్సిన పని లేదు కదా. మరి ఇక్కడ కాలసర్ప దోషం ఏం చేస్తూ ఉంది? పిల్లలు పుట్టకుండా చేస్తుంది, అన్యోన్యత లేకుండా చేస్తుంది, వృత్తుల అభివృద్ధి లేకుండా చేస్తుంది, శత్రువులను పెంచుతుంది, అప్పులు పెంచుతుంది, ఒక అస్తవ్యస్తమైన మానసిక స్థితిలో పెడుతుంది. అస్తవ్యస్తంగానే మానసిక స్థితి అంటే ఏంటంటే, ఆ దోషం ఉన్న వ్యక్తి ఎలా ఆలోచిస్తాడంటే, నాకు కానీ ఈరోజు ₹1,00,000 వస్తే దీనికి 10,000, దానికి 10,000, దీనికి 20,000, దీనికి 20,000, మొత్తం టోటల్ 1 lakh క్లోజ్ చేసేయచ్చు అనుకుంటాడు. డబ్బు ఉంటుందా చేతిలో? అంతా క్యాల్కులేషన్ వేసుకుంటూ ఉంటారు. సాయంత్రం అయిపోతుంది, ₹1,00,000 కదా, ₹10 ఉండదు. అంచనాల్లో, ఊహల్లో, భ్రమల్లో వెనక్కి జీవితాన్ని తిప్పేస్తూ ఉంటుంది. వాళ్ళ తాత వాళ్ళు ఆ ఊర్లో వడ్డీలకు ఇచ్చుంటారు, గోతాలకు డబ్బులు వేస్తుంటారు ఎప్పుడో. ఆ స్థాయి నుంచి వీళ్ళని వెనక్కి తిప్పుకుంటూ ఈరోజు రోడ్లపైన తిరుగుతూ ఉంటారు. ఆ ఊర్లో అంటూ ఉంటారు, వాళ్ళు బతుకన్నా కాదు, వాళ్ళ తాత వాళ్ళు ఈ ఊరు జమీందారులకి అప్పిచ్చిన వాళ్ళు, ఇప్పుడు అబ్బాయి ఇలా ఉన్నాడు అనుకుంటున్నావు, వాళ్ళు ఎట్ట బతికిన వాళ్ళు అంటూ ఉంటారు. అని అలా ఉండేది ఎందుకు తరిగిపోయింది? రివర్స్లో వస్తూ ఉంది. చెప్పుకోవడానికి చరిత్ర ఉంది, ఇప్పుడు అనుభవించడానికి డబ్బు లేదు, జీవితం లేదు. కాలసర్ప దోషం అలా చేస్తుంది. వాళ్ళు బాగా బతికారండి, ఇప్పుడు వాళ్ళకి మగ దిక్కే లేదు, మొత్తం ఆడబిడ్డలు పుట్టిపోయారు, వాళ్ళ వంశాన్ని చెప్పేదానికి ఎవరు లేరంటే వంశాన్ని వెనక్కి తిప్పుకొని వచ్చేస్తూ ఉంది అంతే. వాళ్ళు బాగా బతికారండి, 4 అన్నదమ్ములు, బాగా వంశం ఉంది, ఇక్కడ డబ్బు ఉంది, కానీ అందరూ వ్యసన పరులు అయిపోయారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆట అయిపోయింది, మొత్తం కరిగించేస్తున్నారు వీళ్ళు కర్పూరంలో. ఇప్పుడు దాంట్లో మీరు చెప్పినట్టు 4 అన్నదమ్ములు ఉన్నారనుకోండి సార్ ఒక ఫ్యామిలీలో, ఆ దోషం అందరికీ ఉంటుందా? 4 వంశానికని మీకు ముందుగానే చెప్పాను, ఒక వంశంలో ఎంటర్ అయితే 6 తరాలు ఉంటుంది. అదే నేను ఇప్పుడు అన్నదమ్ములకు కూడా ఉంటుందా లేకపోతే? ఖచ్చితంగా ఉంటుంది,
ఖచ్చితంగా ఉంటుంది. ఇది వంశం పని పడుతుంది. ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి ఎట్లా ఉంటుంది సార్? ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఆ ఇంట్లో ఉన్నంత వరకు సఫర్ అవుతారు. పెళ్ళయి వెళ్ళగానే ఆ కుటుంబానికి కానీ దోషం లేకపోతే ఈ అమ్మాయి చక్కగా రాణిస్తుంది. ఇల్లు మారిపోయింది కదా, ఎనర్జీ లెవెల్స్ మారిపోయాయి కదా. ఒక స్త్రీ ఒక భర్తతో కలిసి ఒక పురుషుడితో కలిసి 6 నెలలు సంసార ధర్మాన్ని నిర్వర్తిస్తే ఈమె యొక్క ఎనర్జీ అతనికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆయన యొక్క ఎనర్జీ ఈమెకు ట్రాన్స్ఫర్ అవుతుంది పూర్తిగా. అందుకే అర్ధాంగి అన్నారు. కాబట్టి ఈ వంశంతో ఇంకొన్నట్టు కర్మ కట్ అయ్యే ఇంకొక వంశానికి ఇంకొక ఇంటికి పేరు మార్చుకుని వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ చాలా పెద్ద ఇంటి వాళ్ళంతా కూడా ఇంటి పేరు మార్చుకుంటానికి కూడా మొహమాట పడిపోతున్నారు కదా. అదే చెప్తున్నాను కదా, హిందూ ధర్మంలో ఇవన్నీ కూడా ఫ్యాషన్ అయిపోయినాయి. నేను మా అమ్మగారింటి పేరే చెప్పుకుంటాను, మీ ఇంటి పేరు చెప్పుకోను అనేటువంటి వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు. ఆచారాల సాంప్రదాయాలు మంట కలిసి వేస్తున్నారు ఆటోమేటిక్గా. దీనికి ఎవరు టీచింగ్ కోచింగ్ అవసరం లేదు, వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయాలు తీసుకొస్తున్నారు. కాబట్టి కాలసర్ప దోషానికి ఖచ్చితమైన విరుగుడు ఏంటి అంటే గరుక్మంత ఆరాధన. గరుక్మంతుడుని పూజిస్తే కాలసర్ప దోషం కట్ అయిపోతుంది, పర్మనెంట్ సొల్యూషన్. గరుక్మంతుడు ఎక్కడ ఉంటాడు? శ్రీ మహావిష్ణువు ఎదురుగానే ఉంటాడు. ప్రతి విష్ణు ఆలయంలో, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ఎదురుగానే ఉంటాడు. ఆయన సర్పలోకానికే వ్యతిరేకంగా పుట్టిన అవతారం అది. ఆయన నీడ పడగానే ఒక గ్రద్ద గాల్లో తిరుగుతూ ఉంటే ఆ నీడ పడితే కూడా పాములు దాంకుంటాయి. అది అరిసిందంటే కూడా పాములు దాంకుంటాయి. ఇది చాలా సులభంగా ఉంది. పోయి ఏ దోషం ఉందో ఆ దోషానికే పూజ చేసుకునేదానికన్నా దానికి వ్యతిరేకమైనటువంటి దేవత ఎవరు? గరుక్మంతులు వారు. ఆయన వేడుకుంటే మన వెనక గరుక్మంతులు ఉన్నారంటే మనకు సర్పదోషం ఎలా పనిచేస్తుంది? పని చేయదు. ఎక్కడ చేస్తారు సార్ ఈ పూజలన్నీ కూడా? గరుక్మంతుడి పూజ చక్కగా ఏ ఊర్లో ఆ ఊర్లో మహావిష్ణు ఆలయంలోకి వెళ్ళి ఆయన దగ్గర పోయేసి ఆయనకు అరటి పండ్లతో చక్కగా ఒక మాల తయారు చేసి ఆ అరటి పండ్ల మాల ఆయన మెడలో వేసి, లేదా పుష్పాల మాల కూడా వేయచ్చు. ఈ సమస్య ఉంది. ఇప్పుడు మీరు అరటిపండు మాల ఏమన్నారు, అది ఎన్ని వారాలు వేయాలి, ఏ రోజైనా వేయొచ్చా అని అడుగుతున్నాను. ఎన్ని వారాలంటే కనీసం ఒక 7 వారాలు. ఓకే. ఏ రోజు వేయచ్చు అంటే ఒక వ్యక్తి తను దోషం ఉందని తెలుసుకున్న తర్వాత తను ఏ రోజు జన్మ తీసుకున్నాడు ఈ భూమి పైన, ఆదివారమా, సోమవారం, మంగళవారమా, తను జన్మ తీసుకున్న రోజే అతనికి దోషం జాతకంలో డిసైడ్ అయింది. ఆ రోజు తీసుకోవాలి. ఓకే. ఏ రోజైతే మనం పుట్టిన రోజు ఉందో ఆ రోజు నుంచి మొదలుపెట్టి తీసుకోవాలి. అదేవిధంగా ఆయనకి అరటి పండ్ల మాల కానీ పుష్పాల మాల కానీ వేసి కొబ్బరికాయ కొట్టి మన సమస్యను చీటీలో రాసి ఆయన పాదాల కడ పెట్టి ఒక దీపం పెట్టి చక్కగా ఆయన దగ్గర 1 గంటన్నా కూర్చోవాలి. 1 గంట సేపు ఫోన్ మనము సైలెంట్ మోడ్లో పెట్టి ఐఎమ్ బిజీ, ఐ విల్ కాల్ యూ లేటర్ ఇటంటే ఇంకా దేవతలు ఒప్పుకుంటారా? అంత బిజీగా ఉండి లేసిపోరా బాబు అంటారు. దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. మనము ఒక ఎమ్మెల్యే ఎంపీ దగ్గరికి వెళ్తాము, సాయంత్రం వరకు కూర్చుంటాం, అయినా పనులుగా వస్తామా? దేవత దగ్గర మన కోసం మనం 1 గంట సేపు కూర్చోలేమా? భక్తితో వాళ్ళని విసిగించాలి దేవతల్ని. అరే వీడు ఏంది ఇంతసేపు కూర్చున్నాడు, ఏమి ఇతని సమస్య ఏంది? కాలసర్పదోషమా, రాహుకేతు అంతేనా, నేను చూసుకుంటా పోలేసనేస్తాడు. పోయి అలా పోయేసి ఇలా ఇలా అనేసి ఇలా ఇలా వస్తే ఏమి? ఇట్లా ఇట్లా నేను గుడికి వెళ్ళాను, పోతూనే ఉన్నాను, నాకు సమస్యలు తీరలేదంటే ఎవరు పోవద్దు. దేవుని ఎలా ఆలోచింప చేయాలి? దేవుడు మన వైపు చూడాలంటే మనం ఎలా ఆలోచించాలి? మన ఆలోచన చూస్తారు, మన డ్రెస్సును చూడరు దేవుడు. గంట సేపు అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి 50 సంవత్సరాలు 50 నిమిషాలు కనీసం కూర్చుంటే ఇతను యాక్టివేట్ అవుతాడు. సంవత్సరానికి 1 నిమిషం ఆడు కూర్చోమంటున్నాం, ఖర్చు పెట్టమంటున్నాం. అప్పుడు గరుక్మంత్ర ఆరాధనలు చేసుకోవడానికి ఖర్చు ఏమైనా ఉందా? పంతులు అవసరమా? హోమం అవసరమా? చక్కగా ఆలయాలు కట్టిపెట్టినారు మన పెద్దవాళ్ళు. ఎక్కడైనా గద్ద కనిపిస్తే ఇలా నమస్కరించుకోండి. కాలసర్పదోషం ఉన్నది ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటే మంచిది. గరుక్మంతుడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీనారాయణలు ఆటోమేటిక్గా ఉంటారు, వాళ్ళ వెహికల్ కాబట్టి గరుక్మంత ఆరాధన చక్కగా చేసుకోవచ్చు. గరుక్మంతుడి యొక్క ఫోటో వాల్పేపర్గా పెట్టుకోవచ్చు. గరుడ సేవకు పాల్గొనవచ్చు. తిరుమలలో పున్నమి గరుడ సేవ ప్రతి నెల జరుగుతుంది. చక్కగా ఆయనతో కూడా నమస్కారం చేసుకుంటూ 4 మాడ వీధులు తిరిగేసి నమస్కారం చేసుకుని వచ్చేయచ్చు. ప్రపంచ ప్రసిద్ధి గరుడ సేవ. అది కూడా ఒక సొల్యూషనా సార్? ఖచ్చితమైన సొల్యూషన్ అది. ఆ గరుడ సేవలో పాల్గొనడము. ప్రపంచంలో ఎన్నో సిబిఐ సంస్థలు, సీక్రెట్ ఏజెన్సీస్ అంతా కూడా గరుడ సింబల్నే పెట్టుకుంటాయి. అవును. వాళ్ళకంతా కూడా మన హిందూ ధర్మం తెలియదు, కానీ ఈ పక్షిని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది వాళ్ళు? అది గాడ్స్ పవర్. మరి ఇక్కడ సర్పదోషం ఉంటుందా? నేను చెప్తున్న విధానం ఆచరిస్తే వింటా ఉన్నట్టే రిలాక్స్ అయిపోతున్నారు మీరు. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఆన్ ది స్పాట్ గుండెల మీద చేసుకోవచ్చు. మరి సర్పదోషం ఉంటే సర్పాలకే పూజించుకుంటూ వీళ్ళు ద్వేషించుకుంటూ ఇంట్లో బుసలు కొట్టుకుంటూ అరుచుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళు. మరి శ్రీకాళహస్తి గొప్ప క్షేత్రం. శ్రీకాళహస్తిలో సర్పదోష పూజలు విశేషంగా చేస్తారు. పెద్ద పెద్ద విఐపీలు చాలా పై స్థాయి వాళ్ళంతా వస్తారు. అక్కడ సర్పదోషం పోగొట్టే క్షేత్రం అది. అది ఎలా పోతుంది శ్రీకాళహస్తిలో అంటే, స్వామివారి దగ్గరికి వెళ్ళగానే 2 దీపాలు ఇలా వెలుగుతూ ఆడుతూ ఉంటాయి. వాయులింగం, శివలింగం నుంచి గాలి వస్తూ ఉంటుంది, అందుకే అది వాయులింగం అయింది.
పంచభూతాల్లో వాయులింగం. ఆ శివలింగం కింద ఒక పల్సటి గుడ్డ పెట్టి ఇలా తీసేయచ్చు అవతల వైపుకి. అది గాల్లో తేలుతూ ఉంది. ఆ విషయం చాలామందికి తెలియదు. శివలింగం నుంచి గాలి వస్తుంది. ఆ గాలికే ఈ 2 దీపాలు ఆడుతూ ఉంటాయి. పామునాలకు ఎలా ఉంటుంది? జంటగా ఉంటుంది పామునాలకు. ఇది కూడా రాహువు. రాహు సర్పగ్రహం కదా, ఆయన ముందనే ఈయన ఉన్నాడు. రాహుగ్రహము పాములాగా ఇలా ఆడుతూ ఉంటాడు. మనం చెప్పొచ్చు, స్వామి ఈ రాహుగ్రహం యొక్క పీడ నాకు ఈ రోజు నుంచి నివర్తించు, బ్రతకలేకపోతున్నాను అని మనం ఆ ఒక్క కోరిక తప్పితే వేరే చెప్పకూడదు. స్వామివారు నాయన ఇంకా అతని విషయంలో పట్టించుకోవద్దని ఒక మాట చెప్పేస్తాడు. మనం డైరెక్ట్గా లోకపాలకుడైనటువంటి పరమేశ్వరుడు దగ్గర కంప్లైంట్ చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీనో, సర్పంచ్ కాదు, సాక్షాత్ పరమేశ్వరుడు చెప్తున్నాం. ఆయన ముందర రాహు ఉన్నాడు. రాహుని డైరెక్ట్గా చూడొచ్చు అంటే కాళహస్తిలో చూడొచ్చు. అయింది. అక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్తాం. జ్ఞాన ప్రసూనాంబిక, ఆమెను పాదాల నుంచి చూడాలి. దేవతలను ఎప్పుడు పైనుంచి చూడకూడదు, పాదాల నుంచి దర్శించాలి ఎప్పుడు కానీ దేవతలు. అంటే కింద నుంచి వాళ్ళ పాదాలు శరణ్యం మనకు. చూస్తూ వస్తే ఆమెకు వడ్డానం ఒకటి ఉంటుంది. ఆ వడ్డానమే కేతు. కేతువు మోక్షకారకుడు, జ్ఞానకారకుడు. ఆమె జ్ఞాన ప్రసూనాంబిక. ఆ జ్ఞానకారకుడైనటువంటి కేతువును వడ్డానంగా ధరించింది ఆమె. అమ్మ మీరు ఆభరణంగా ధరించినటువంటి ఆ కేతు గ్రహం నన్ను ఇబ్బంది పెడతాము తల్లి, నన్ను కాపాడు చెప్పు అంటే ఆమె ఇలా చెప్పి నాయన వెళ్ళకు వాళ్ళ జోలికి అంటుంది. అంతే. ఈ 2 కోరికలు తప్పితే ఇంకేమీ లేదు అక్కడ. బయటకు రాగానే 12 రాసుల చక్రం ఒకటి అమ్మవారి మండపంలో గీస్తుంటారు పైన. ఆ కాలంలో రవేశారు. మనం ఈ జన్మలో ఒక రాశిలో పుట్టాము. గత జన్మలో అన్ని రాసుల్లో మనం పుట్టుంటాం. అన్ని రాసులు చేసిన దోషాలే మనకు జాతక రూపంలో ఈ జన్మలో అనుభవించడానికి పుట్టాం. కాబట్టి ఆ 12 రాశి చక్రం కింద నిలుచుకొని అమ్మవారికి ఒకసారిగా కృతజ్ఞతలు తెలియజేసుకుని వచ్చేస్తే ఆడికి కాలసర్పదోషం పని చెయ్యదు. మరి సర్పదోష పూజలు అక్కడ చేస్తున్నారు కదా, మీరు ఏ ధరలో 500 రూపాయల టికెట్కి చేయాలనుకున్నారా, 700 రూపాయల టికెట్ చేయాలనుకున్నారా, 2000, 2500 ఆ అమౌంట్ గుడికి సమర్పించేయాలి. ఆలయాభివృద్ధి మనం పాటుపడాలి కదా, ఆలయాభివృద్ధి కోసమే కదా ఆ పూజలు వాళ్ళు చేస్తున్నది. కాబట్టి ఇక్కడ సమర్పించేసి చక్కగా స్వామి అమ్మ వాళ్ళకే కదా మనం చెప్పాల్సింది. వాళ్ళ దగ్గర కదా వీళ్ళిద్దరున్నారు, వచ్చేయడం అంతే, చక్కగా తీరిపోతుంది. లేదు గరుకుమంతుల ఆరాధన చేసుకోవచ్చు. స్వామి అమ్మ వాళ్ళ దగ్గర మనం ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి. వేరే కోరికలు చెప్పకూడదు. మనకున్న సమస్యలే చెప్పాలి. మనకున్న సమస్య ఒకటే చెప్పాలి. దేవతల దగ్గర ఒక కోరికే చెప్తారండి, తీరుతూ వస్తుంది. 2-3 చెప్తే ఏది తీరదు. ఒకే కోరిక తీర్పిన తర్వాత ఇంకో కోరిక ఎత్తుకోవచ్చు. ఇట్లా జీవితాంతం అన్ని కోరికలు తీర్చుకోవచ్చు. ఒకేసారి మనము అంగడి సరుకుల్లాగా ఇంత రాసుకొని పోతే ఏ కోరిక తీరదు. అక్కడ ఆలయంలో 1 గంట సేపైనా మనం ఉండాలి. ఆ ఆవరణలో ఉండడం వల్ల మనం ఛార్జ్ అవుతాము. సరైన బస్సు వెళ్ళిపోతుంది, నాకు రిజర్వేషన్ అయిపోయింది అనుకుంటే అంత అర్జెంటుగా ఉన్నాడు పోనేళ్ళు. అసలు నేను పోతూనే ఉన్నా, నాకు సమస్యలు తీరదంటే దేవతలు మనకు ఏదైనా ఏజెంట్లు, గుమస్తాలు కాదు. అవును. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణ అన్నారు. ఎవరైతే క్రమశిక్షణతో భక్తి భయభక్తులతో ఉంటారో వాళ్ళనే అనుగ్రహిస్తారు. అక్కడ ఉన్న ద్వారపాలకులు ముఖ్యంగా మనం ఆరాధించాలి. అమ్మవారి ముందు 2 ద్వారపాలకులు ఉంటారు. చాలా శక్తివంతమైన ఆయుధాలతో, బలిష్టమైన శరీరాలతో, తీవ్రమైన చూపులతో ఉంటారు. వాళ్ళే నోట్ చేసుకునేది మొత్తం. ఇక్కడ వస్తున్న వాళ్ళు ఎవరు టెంగర వేషాలు వేస్తున్నారు, ఎవరు భక్తిగా ఉన్నారు, ఎవరు క్రమశిక్షణగా ఉన్నారని నోట్ చేసుకుని టేబుల్ పైన పెడతారు వాళ్ళకి. మరి వాళ్ళు పరివార దేవతలు అంటారు. వాళ్ళు పరివార దేవతల పర్యవేక్షణలో ఆలయం ఉంటుంది. మొత్తం నోట్ చేసుకుంటారు. కంపల్సరీ నోట్ అవుతుంది. మనం అనుకుంటాం మూల విరాట్ నేరుగా వేసి మూల విరాట్ని చూసేస్తాం, ఏదో చెప్పేస్తాం. అదంతా ఏం చలమని కాదు. ఆలయ పరివార దేవతలు, క్షేత్రపాలకులు ఎంత ఉంటుందంటే అంత చరిత్ర ఉంటుంది. ఆలయాలపైన రకరకాల విగ్రహాలు ఉంటాయి. అవును. రకరకాల రంగులతో ఉంటారు వాళ్ళు, రకరకాల ఆయుధాలతో ఉంటారు. అది స్థపతులు అంటే ఆలయాన్ని కట్టేటువంటి వాస్తు నిపుణులు పెడతారు వాళ్ళని. వాటన్నిటికీ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఆలయం చుట్టూ బలిపీఠాలపైన అన్నం పెడతారు. వాళ్ళకే అది నైవేద్యం. పైన ఉన్న దేవతలకి కింద పెడతారు రక్తాన్నం బదులు కుంకుమతో కలిపిన అన్నం పెడతారు. ఎంతో ఉంటుంది ఆలయంలో శక్తి. ఇవన్నీ తెలియకుండా నేరుగా వెళ్ళి స్వామివారికి ముద్దులు పెట్టడం, స్వామివారికి టాటా చెప్పడం ఇవన్నీ చేస్తే కోరికలు తీరవు. కాబట్టి దేవతను మనం ఎలా మన వైపు తిప్పుకోవాలంటే మన యొక్క సక్రమైన ఆలోచన విధానము, మన ఆవేదనతో మనం ఆకట్టుకోవాలి. మన కన్నీళ్ళతో స్వామివారి పాదాలు కడగాలి. అప్పుడు వస్తుంది నిజమైన ఆవేదన హృదయం నుంచి. భగవంతుడు ఉలిక్కిపడి లేస్తాడు, ఎవరైతే ఇంత బాధపడుతున్నాడు, ఏం సమస్య అనేసి. మన సమస్యలు వాళ్ళ దృష్టిలో వాళ్ళకి సమస్యలే కావు. అప్పులు తీరుతాయి, తిప్పులు తీరుతాయి, అన్నీ తీరుతాయి. ఆలోచించే విధంగా ఖచ్చితంగా ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ దేవతను మనం మానసిక క్రమశిక్షణతోనే మనము గెలుచుకోగలం. కానీ మనం ఇచ్చే నైవేద్యాలు వాళ్ళు కనీసం కూడా స్వీకరించరు. మూల విరాట్ ఎప్పుడు నైవేద్యం స్వీకరించదు. పరివార దేవతలు పంచుకుంటారు. ఒక ఎమ్మెల్యేకి అనుచరులు ఉంటారు కదా, అనుచరులు ఎన్నో ఆదాయాలు ఆ ఎమ్మెల్యే ద్వారా సంపాదించుకుంటూ ఉంటారు.
ఒక ఎంపీ దగ్గర ఒక పిఏ ఉంటాడు. పిఏ మన చేతులు ఉంటే ఎంపీ మన చేతులు ఉంటే ఫీల్ అవుతాం. అవును. నాకు ఎంపీ గారు పిఏ తెలుసు, మంత్రి గారు పిఏ తెలుసు అని. అంటే మంత్రి గారు తెలియదని అర్థం అడ. పిఏ తెలిస్తే ఆ పనులను అవుతాయని. ఇక్కడ పరివార దేవతలు అంతే, వాళ్ళు పిఏలు. కాబట్టి వాళ్ళ వాల్యూ వాళ్ళని గుర్తించాలి. వాళ్ళకి అన్ని ఆయుధాలు ఇచ్చి వాళ్ళు ఎందుకు పెట్టుకోవాలి చుట్టూ వాళ్ళను. ప్రతి ఆలయంలో ఇవే మనం గమనించాల్సింది. వాళ్ళకు కూడా ఒక దీపం పెట్టాలి, వాళ్ళకు ఒక నమస్కారం చేయాలి. దేవతలే మనుషులుగా పుట్టి ఆ ఆలయాలను కట్టుకున్నారు. మనుషులు కట్టలేరు ఆ ఆలయాలను. మానవ నిర్మితాలు కాబట్టి దేవత నిర్మాణాలు అవి. వాళ్ళే మనుషులుగా పుట్టి వాళ్ళే శిల్పులుగా పుట్టి కట్టించుకున్న ఆలయాలు ఎప్పుడో వేల సంవత్సరాలకు ముందు. మనం ఈరోజు పోయేసి అక్కడ సింపుల్గా విషయం తెలియకుండా ఎట్లాంటి ప్రవర్తించుకొని వస్తే కోరికలు గుడికి వెళ్తున్న ఫలితం రాదంటే ఇదే. దీన్ని చెప్పించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అడిగితే హోమం చెయ్యి, నవరత్నాలు పెట్టుకోండి, యంత్రం ఇస్తాం. ఏం చేసుకున్నవి? 4 తీసుకుని కూడా పనికిరావు. నవరత్నాలు పనిచేస్తాయి. ఎలా పనిచేస్తాయంటే ఫస్ట్ అమ్మినోడికి పనిచేస్తుంది. వాడికి డబ్బు వచ్చింది కదా, వాడికి పనిచేస్తుంది ఫస్ట్. వేసుకున్న వాళ్ళకు కూడా పనిచేస్తాయి. ఎలా అంటే ఎదుటోళ్ళు చూపించడానికి పనిచేస్తాయి. ఇలా వేసుకుని ఇలా అంటూ ఉంటే ఆ అబ్బాయి ఎన్ని 4 రింగు ఉంగరాలు ఉన్నాయి ఇతని చేతిలోనే అని వాళ్ళు చూసి గొప్పగా అనుకోవడానికి పనిచేస్తాయి. ఇతనికి ఇవి ఊడిపోకుండా గట్టిగా పట్టుకుని కాపలాగా హేదానికి మాత్రం ఉంటాడు ఇతను. ఇతనికేం పని చేయవు. చూసే వాళ్ళకు గొప్పగా ఉండేదానికి పనిచేస్తాయి. అమ్మినోడికి డబ్బులు వచ్చేదానికి పనిచేస్తాయి. మధ్యలో ఉన్న వ్యక్తికి మాత్రం డబ్బులు బొక్క. వాటిలో పవర్ ఉంది. నెగటివ్ పాజిటివ్ 2 కలిసి ఉండేది నవరత్నం రత్నాలు. మధ్యలో సిల్క్ వస్తుంది, కొన్ని క్రాక్లు ఉంటాయి, కొన్ని మచ్చలు ఉంటాయి, వాటిని ఎవరు తీలేరు. పైకి తీసుకెళ్తుంది, కిందికి దోసేస్తుంది ఒక 1 ఫైన్ డే. క్యారెట్ 5,000 10,000 అంటారు. మీరు చెప్పేది రింగులు రాళ్ళు అని చెప్తున్నారు కదా, అవి పెట్టుకుంటే మంచిది కాదంటారా? చెప్తున్నా కదా ఎలా పనిచేస్తే చెప్పాను కదా. వాటిలోని పరిష్కారాలు ఉంటే ఈరోజు అదే టాప్ బిజినెస్. కానీ జనం ఇంకా పిచ్చోళ్ళలాగా చాలా ఎగబడి కొంటున్నారు కదా సార్ దాన్ని. మరి మీరే అన్నారు కదా పిచ్చోళ్ళలాగా అనేసి. పిచ్చోళ్ళు అట్లాగా దగ్గరపడతారు. ఇప్పుడు మేము తంత్రతో వేలల్లో లక్షల్లో కొంటున్నారు సార్, మీరేమో అవి పనికిరావు అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఈ నవరత్నాలు పనిచేస్తాయని నేను చెప్పాను. ఎలా పనిచేస్తాయంటే నెగటివ్ పాజిటివ్ 2 ఉంటాయి దాంట్లో. మంచి ఎంత చేస్తాయి, చెడ్డ అంతే చేస్తాయి. మంచి జరిగిన రోజులు గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి బాలీవుడ్ హీరోలు హీరోయిన్లు ఎంతోమంది ఈ రాళ్ళు గురువులు నమ్మి 1 ఫైన్ డే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు చాలామంది. అప్పుడు రాయి ఎందుకు కాపాడలేదు వాళ్ళను? అది నెగటివ్ 1 ఫైన్ డే చేయాలి. మరి డబ్బులు ఇచ్చి నేము ఫేమ్ అన్నీ వచ్చినటువంటి ఒక స్టారు 1 ఫైన్ డే ఎందుకు? చనిపోవడమే కరెక్ట్ అనుకుని చనిపోతున్నారు. వాళ్ళ దగ్గర రాళ్ళు ఉన్నాయి కదా, మరి సాధారణ స్థాయి నుంచే కదా ఆ స్థాయికి వెళ్ళారు. అప్పుడు నెగటివ్ అనేది 1 ఫైన్ డే ఇచ్చింది. అది ప్రిన్స్ డయానా ప్రియుడు ఒక బ్లూ షఫైర్ లాంటి ఒక డైమండ్ రింగ్ వేసినటువంటి కొద్ది గంటల్లో చనిపోయింది ఆమె. ఆ యొక్క రత్న ప్రభావము మృత్యువును లాగి నెత్తినేసింది ఆయన గంట. మరి ఆ యొక్క స్టోన్ అది వేసి వాళ్ళిద్దరు తిరిగి బయలుదేరి వెళ్ళారు. నెగటివ్ అనేది ఎలా పనిచేసింది? వాళ్ళ జీవితమే సమాప్తం అయిపోయింది. మరి ఇంత ప్రమాదకరమైనటువంటి పరిహారాన్ని తంత్ర జ్యోతిషం సూచించదు. అది నమ్మి అది దాంతోనే మేము గొప్ప వాళ్ళు అవుతాం అనుకున్న వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు. అందరూ బాగుండాలి కాబట్టి అందరి క్షేమం తంత్ర జ్యోతిషం కోరుకుంటుంది. తంత్ర జ్యోతిషం అనేది ఇలా లక్షలకు లక్షలు నవరత్నాలకో యజ్ఞాలకో యాగాలకో ఖర్చు పెట్టలేకుండా ఉన్న వాళ్లకు దారి చూపించడానికి మూలికా తాయెత్తులు అనేది మేము తయారు చేస్తాం. మూలికలతో చేసిన తాయెత్తులు. మూలికలు అడవుల్లో దొరుకుతాయి. ప్రతి రాశికి, ప్రతి నక్షత్రానికి, ప్రతి పాదానికి తాయెత్తులు మేము తయారు చేస్తాం. ఓకే. ఈ మూలికా తాయెత్తు అనేది చక్కగా పర్సులో పెట్టుకోవచ్చు, చేతికి కట్టుకోవచ్చు, నడుము కట్టుకోవచ్చు, మెడలో కూడా వేసుకోవచ్చు. ఇది ఎక్స్పైరీ అవ్వదు. ఇది చూపించడానికి కాదు, బలం ధైర్యం కోసం అని చెప్తున్నారు. ఒక ప్రొటెక్షన్, ఒక టూల్, మనకు ఒక సపోర్టింగ్ టూల్, సేఫ్ గార్డింగ్ టూల్. ఇక్కడ మేము చెప్పే పరిహారాల ద్వారా ఎవరికి మంచి జరగదు తంత్ర జ్యోతిషం పరిహారాల ద్వారా. కానీ చెడ్డ మాత్రం జరగదు. మంచి జరగకపోతే పోతుంది, చెడ్డ జరగకుండా ఆగిపోతుంది. వేసుకున్న వాళ్ళకి చెడ్డ జరగకుండా ఆగిపోతే మీరంతా మంచే కదా. మేము నెగటివిటీని కట్ చేస్తాం తప్పితే ఇంకోటి అయితే ప్రలోభాలు. తమిళ హీరో కూడా మీ దగ్గర తీసుకున్నాడు అనేది ఒక చర్చ ఉంది సార్ చాలా వరకు, నిజమేనా? నా దగ్గర కాదండి, నా దగ్గర కాదు. ధనుష్ గారా? ధనుష్ గారు ఆయన స్వయంగా పాతాళ సింహమురుగన ఆలయానికే వెళ్ళి అక్కడ కరంగలిమాల సుబ్రహ్మణ్య స్వామి మెడలో వేసి తర్వాత ఇస్తారు వాళ్ళు. ఆయన అప్పుడు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నేను 100 కోట్ల రూపాయలతో ఇల్లు కడుతున్న రామనాథపురంలోనే స్టేట్మెంట్ ఇచ్చాడు చెన్నైలో.
దెబ్బతో కానీ ఎంతో బయట ప్రచారణ మీరే ఇచ్చారనేది ఒక ప్రచారం బాగా ఉంది. ఎందుకంటే మీరు ఆ మాలలు అన్నీ మీరే స్పెషలిస్ట్ అనేది తెలుగు రాష్ట్రాల్లో అనేది ఒక పెద్ద ప్రచారం అయితే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో నేను స్పెషలిస్ట్ అని అనుకుంటున్నారంటే నాకు సంతోషమే, దాన్ని కాదనలేదు. నేను భారతదేశంలోకి అతి తక్కువ రేటుకి కరంగులి మాలను ఇస్తున్నాను. కరంగులి మాల విత్ బ్రాస్లెట్ తక్కువ రేటుకి. దీని శక్తి చాలా అపారం. సుబ్రహ్మణ్య పూజ శక్తి చేసి ఇస్తారా సార్ అది? ఖచ్చితంగా హోమాల్లో పెట్టినవే. ప్రాచీన బ్రాహ్మణ కుటుంబము శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజలలో పెట్టే ఇస్తున్నటువంటి మాలలు మేము ఇస్తున్నాం. ఇక్కడ వచ్చేకాడికి తక్కువ రేటుకి ఇవ్వడం ఎందుకంటే ఎక్కువ మందికి అందాలనేసి. ఎక్కువ మంది సంతోషపడితే వాళ్ళ సంతోషం నుంచి కొంత పుణ్యం మా అకౌంట్లో జమ అవుతుంది. అది డబ్బు కన్నా విలువైంది. కరంగులి మాలలతో నేను రామనాథపురంలో బిల్డింగ్ కట్టాలని ఏం లేదు, కానీ ఎంతోమంది జీవితాల్లో చెడ్డను ఆపేస్తే ఆటోమేటిక్ వాళ్ళకంతా మంచి జరుగుతుంది. ఆ ఉద్దేశంతో చేస్తున్నాము. మరి నేను నాకు అంత ఆదరణ మీరు చెప్పినట్టు ఉందంటే నేను ఒక అదృష్టవంతుని భావిస్తాను. చక్కగా గురుగారు, ఇప్పుడు మీరు చెప్పారు మాల వేసుకుంటే మనకు చెడు జరగదు కానీ ఆపేస్తుందని. ఇప్పుడు అది తీసుకుని ప్రతి ఒక్కళ్ళు నాకు చెడు జరగకుండా ఉండటానికి నేను వేసుకున్నాను అని అనుకుంటారు. కానీ అది వేసుకున్న తర్వాత ఎట్లాంటి ఇది తీసుకోవాలి సార్, జాగ్రత్తలు ఎట్లాంటివి తీసుకోవాలి, దాన్ని ఎట్లా పాటించాలి అది వేసుకున్న తర్వాత? కరుంగాళి అనేది కరుపు అంటే తమిళ్లో నలుపు, కాళి అంటే కాళికాదేవి, నలుపుగా ఉన్న కాళికాదేవి అని అర్థం. మేము సెంగాలి అని ఇంకొక మాల కూడా ఇస్తున్నాం. సెగపు అంటే ఎరుపు తమిళ్లో, కాళి అంటే కాళికాదేవి, నలుపుగా ఉన్న కాళికాదేవి, ఎరుపుగా ఉన్న కాళికాదేవి. సుబ్రహ్మణ్య శక్తి కూడా అందులో ఉంది. ఎందుకంటే మృగశిర నక్షత్రానికి ఒక చెట్టు వస్తుంది. ప్రతి నక్షత్రానికి ఒక చెట్టు ఉంటుంది. నక్షత్ర వృక్షాలు అంటారు వాటిని. ఈ కరుంగాలి అనే వృక్షము మృగశిర నక్షత్రానికి సంబంధించింది. మృగశిర నక్షత్రము అంగారకుడికి సంబంధించిన నక్షత్రము. అంగారకుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కానీ సుబ్రహ్మణ్య స్వామి చాలా నిష్టగా ఉంటారు అనేది మనం బయట వింటూ ఉంటాం కదా. ఎట్లాంటి నిష్ట? ఇప్పుడు అది వేసుకుంటే ఆల్మోస్ట్ దేవుడు మాల మనం వేసుకున్నట్టే, కానీ ఎంత నిష్టగా ఉండాలి చెప్తాను, అక్కడికి వస్తున్నాను. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవతయాడు. కాళికాదేవి అనే పేరు అట్లే ఉంది. వీళ్ళు తల్లి కుమారులు. సుబ్రహ్మణ్య శక్తి, కాళీ శక్తి ఉన్నటువంటి వృక్షము. ఆ వృక్షంలోంచి తీసినటువంటి పూసలతో చేసినటువంటి మాల ఇది. మరి ఇక్కడ ఆ మాల ఉన్న చోటు నుంచి సుమారు 6 మీటర్ల వరకు ఎటువంటి వ్యతిరేక శక్తి ఉండదు, అనుకూల శక్తి ఉంటుంది అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అది వేసుకున్న తర్వాత వాళ్ళ దరిదాపుల్లో ఎటువంటి నెగిటివిటీ ఉండదు. వాళ్ళ వెహికల్లో పడ్డము జరగదు. ఇంకా వాళ్ళని వ్యతిరేకిస్తున్న వాళ్ళు వీళ్ళు చెప్తే అంటే అప్పుల వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. తర్వాత చెప్తే వాళ్ళు వింటారు, ఆ ప్రభావం స్టార్ట్ అవుతుంది. ఓకే సరే 3 నెలల తర్వాత ఇస్తావు కదా, అలాగే. వీళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారు, ఫోన్లు ఎత్తరు. వాళ్ళు ఫోన్ ఎత్తి సరే నేను ఒక వారం తర్వాత కొంత అమౌంట్ అడ్జస్ట్ చేస్తాను. ఇట్లాంటి పరిహారాలు స్టార్ట్ అవుతాయి. ఎన్ని రోజుల నుంచి మొదలవుతాయి? ఎన్ని రోజులు మొదలవుతుంటే వెంటనే స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ వచ్చే కాడికి డబ్బులు వెంటనే వస్తుందని చెప్పడం లేదు. కనీసం మాట్లాడినవాడు మాట్లాడుతున్నాడు, బెదిరిస్తున్నవాడు చెప్తే వింటున్నాడు. ఇవే శుభసూచకాలు. గురుగారు, మీరేమో ఇంత నిష్టగా పద్ధతిగా ఇవాళ రాదు రేపు రావచ్చు అని చెప్తున్నారు, బలం ఇమీడియట్గా రావచ్చు అని. కానీ బయట ఎవరైతే రాళ్ళు వాళ్ళు ఉన్నారో మీకు రేపు నుంచే మంచి జరిగిద్ది అని చెప్తున్నారు. మీరేమో ఇంత ఓపెన్గా చెప్తే మరి మీకు బిజినెస్ ఎట్లా జరిగిద్దా జరగదా? నాకు బిజినెస్ జరగాలని బిజినెస్ ఉద్దేశంతో నేనైతే రాలేదు. ఉన్న విషయం ఉన్నట్టుగా, ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు, ఏముంది కనకట్టు అన్నట్లు నేను ఇక్కడ చెప్పేస్తున్నాను. నాకు ఫోన్ చేసి నాకు దగ్గర మాల తీసుకోకపోయినా నాకు బాధ లేదు. ఖచ్చితమైన విషయం నేను చేరవేస్తే అదే చాలు. నా దగ్గర కాకపోయినా ఇది ఒరిజినల్ అమ్ముతున్న వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, వాళ్ళు దానికి ప్రయోజనం పొందొచ్చు. కానీ ఈ రాళ్ళు ఇవన్నీ అమ్ముతున్న వాళ్ళు మీకు కోట్లు వస్తాయని, లక్షలు వస్తాయని, కుబేర్లు అవుతారని, 5 స్టార్ హోటల్ కడతారని చెప్తుంటారు అనేసి నేను వింటూ ఉంటాను. కానీ అక్కడ నాకు నమ్మకం లేదు. తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఎంత బెనిఫిట్ పొందారో అంటే ఎవరు పొందలేరని నేను నమ్ముతున్నాను. కాబట్టి వాళ్ళపైన నేను ఎక్కువ కామెంట్లు కూడా చేయకూడదు. నేను ఇవ్వగలిగింది సామాన్యుడి కోసమే. సామాన్యుని నా జ్యోతిషం ద్వారా, నా విజ్ఞానం ద్వారా కాపాడటం కోసమే నేను వచ్చాను. కాబట్టి నేను గొప్ప వాళ్ళ కోసం వచ్చిన జ్యోతిష్యుని కాదు. మీకు ఫోన్ చేస్తే సరిపోతుందా గురుగారు? ఫోన్ చేసి నాకు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్ కరెక్ట్గా ఇవ్వాలి, టైమింగ్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. నేను తీసుకునే ఫీజు వివరాలు మాకు తెలుసుకొని ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెడితే మేము ఒక టైం చెప్తాము. ఆ టైం ప్రకారం ఫోన్ చేసి చెప్తాం, రికార్డింగ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ వ్యాపార దృక్పథంతో నేను రాలేదు. వ్యాపార దృక్పథంతో నేను వచ్చుంటే ఇంత తక్కువ రేట్లకు నేను ఇవ్వను. నేను ఎంత చెప్పినా నాకు ఇస్తారు డబ్బులు, కానీ కర్మను పోగేసుకునే ధైర్యం నాకు లేదు.
నా కృషి ఎంతో దాని ధర ఎంతో దాన్నే నేను తీసుకుంటాను. దానికి మించి ₹1 ఇచ్చినా నేను తీసుకోను, జీవితంలో అడగను. దానికి నేను కట్టుబడి ఉన్నాను. నా దగ్గర జ్యోతిషం చెప్పించుకుంటున్న వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు. చెప్పించుకున్న తర్వాత కూడా వాళ్ళ యొక్క ఆనందం ఎంతో అవధులేనంత స్థాయిలో ఉంది. ఇప్పుడు మీరు ఈ వీడియో వెళ్తారు కదా, కింద అద్భుతమైన కామెంట్స్ వస్తాయి. చెప్పించుకున్న వాళ్ళందరూ కూడా కామెంట్స్ బాగా పెడుతున్నారు. వాళ్ళు చెప్పించుకున్నారు కాబట్టి. పరిహారాల పేరుతో దండుకునేటువంటిది జ్యోతిషం, తంత్ర జ్యోతిషం కానే కాదు. పరిహారాలు ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ఉద్ధరైన ఆత్మనాత్మానం, ఎవరిని వారు ఎలా ఉద్ధరించుకోగలరో తెలియజేసేదే తంత్ర జ్యోతిష్యము. ఇంకెవరిని ఎవరు ఉద్ధరించరు. కాబట్టి వారిని ఉద్ధరణ వాళ్ళు ఎలా చేసుకోవాలో ఖచ్చితంగా సూచిస్తాం. ఓకే గురుగారు.